కాదు. మీరు కావాలంటే ఆ కెమెరా ద్వారా ప్రజలకు చూపెట్టాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొకసారి మిత్రులందరూ కూడా షార్ట్ నోటీస్లో వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కన్ఫ్యూజన్ ఏం లేదు బ్రదర్. వాస్తవం ఏంటి అంటే ఇది నేను చెప్తున్న మాట మీరు చెప్తున్న మాట కాదు. మీకు పేపర్ క్లిప్పింగ్స్ సహా ఇస్తాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ కూడా నేను మీకు ఇస్తాను. అన్నారం సుందిల్లా గ్రౌటింగ్ జూన్ 2024 అంటే మా ప్రభుత్వం దిగిపోయిన 6 నెలలకే గ్రౌటింగ్ అయిపోయింది. గ్రౌటింగ్ అయిపోయిన తర్వాత ఇవాళ అక్కడ పరిమిత స్థాయిలో నీళ్లు నింపవచ్చని నేను చెప్పట్లేదు. నిన్న మొన్న తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ రాసిన లేఖలో వాళ్ళు చెప్పారు ఫుల్ కెపాసిటీ కాకపోయినా పరిమిత స్థాయిలో నీళ్లు నింపి లిఫ్ట్ చేసుకోవచ్చు. 3 పంపులు కనుక సైమల్టేనియస్గా ఆపరేట్ చేస్తే సమాంతరంగా సమన్వయంతో కన్నెపల్లి దగ్గర, అన్నారం దగ్గర, సుందిల దగ్గర 3 చోట్ల ఉన్న పంప్ హౌస్లు కనుక మనం కంకరెంట్గా సైమల్టేనియస్గా ఆపరేట్ చేస్తే పరిమిత సంఖ్యలో నీళ్లు నింపుకుంటూ బ్రహ్మాండంగా ఎల్లంపల్లికి నీళ్ళు లేవచ్చు. మీకు మేడిగడ్డ బరాజులో 2 పిల్లర్లతో ప్రాబ్లం ఉండొచ్చు, కానీ అన్నారంలో గ్రౌటింగ్ అయిపోయింది, సుందిల్లో గ్రౌటింగ్ అయిపోయింది, అక్కడ సమస్య లేదు. నాది కాదు, నా మాట మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ పత్రికల్లో టీవీలో వచ్చింది జూన్ 2024 గ్రౌటింగ్ అయిపోయింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇంజనీరింగ్ విభాగం వెళ్ళి రిపోర్ట్ ఇచ్చింది. కావాలంటే నేను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెడతా, మీరు చూసుకోవచ్చు నేను అబద్ధం చెప్పినట్టయితే. రెండవది, ఎల్లంపల్లి కాడికి నుంచి పైకి సిస్టమ్ అంతా ఇంటాక్ట్ ఉంది, ఏ ఇబ్బంది లేదు. కాబట్టి ఇవాళ అడ్డం వస్తున్నదల్లా అహం. రేవంత్ రెడ్డి ఈగో దెబ్బతిన్నది. తప్పు ఒప్పుకోవడానికి ఆయనకి ఈగో అడ్డం వస్తున్నది. ఏంటి తప్పు? కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పిన కదా, మరి కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేసుకునే సౌలతు నువ్వు రిపేర్ చేయకుండానే బరాజును ఉంది అని బీఆర్ఎస్ ఎక్స్పోజ్ చేస్తుంటే ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది. చెప్పస్తలేదు, మింగస్తలేదు, కక్కస్తలేదు, ఏం చెప్పాలనో చెప్పస్తలేదు. మొన్నేమన్నాడు, మేము మొదలు మాట్లాడితే ఆడ నీళ్ళే లేవు, వర్షాలే లేవు, ఏడికెళ్ళి పోతాయి అన్నాడు. మేము పోయి నీళ్లు చూపెట్టినాక ఇప్పుడు ఉల్టా కథ మార్చిండు. ఎన్డీఎస్ఏ చెప్తుంది అంటాడు. ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? రిటైర్డ్ ఇంజనీర్లు ఏం చెప్తున్నారు? అన్నారం సుందిల ద్వారా పరిమితంగా నీళ్లు తీసుకొని పోవచ్చు, పరిమితంగా నీళ్లు నిల్వ ఉంచి లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. నేను ఇంకొక మాట కూడా అంటా ఉన్నా. ఇవాళ కేంద్ర మంత్రి ఇక్కడ ఉన్నారు, బండి సంజయ్ గారు. నేను వారిని కూడా అడుగుతా ఉన్నా, ఈ ఎన్డీఎస్ఏ ఏంటిది? ఎన్డీఎస్ఏ అది ఎన్డీఎస్ఏ రిపోర్టా, ఎన్డీఏ రిపోర్టా? అది నాకు తెలియక అడుగుతా ఉన్నా. అరే మీరు మేడిగడ్డ ఏదో కుంగింది అని కాంగ్రెస్ వాళ్ళు అనగానే 2 రోజులనే రిపోర్ట్ ఇచ్చింది ఎన్డీఎస్ఏ. ఏది? అక్టోబర్ 2023లో వితిన్ 48 అవర్స్ రిపోర్ట్ ఇచ్చింది బ్రదర్. అసలు నీళ్ళల్లో కాలు పెట్టలే, 1 మీటర్ పెట్టలే, కిందికి పోయి చూడలే, సాయిల్ టెస్టింగ్ చేయలే. వితిన్ 48 అవర్స్ హడావుడిగా కాంగ్రెస్ వాళ్ళు దున్నపో తినిందంటే బీజేపీ వాళ్ళు దుడ్డెని కట్టేయమన్నట్టు రిపోర్ట్ ఇచ్చింది. ఇచ్చినాక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రాథమిక నివేదిక ఇచ్చినాక తదుపరి నివేదిక ఏమిస్తారు? ఆటోమేటిక్గా మొదటి ఇచ్చిన నివేదికను కరాబరేట్ చేసుకుంటూ దాన్ని సమర్థించుకుంటూ అబద్ధానికి మళ్ళీ 100 అబద్ధాలు జోడించి ఇంకో అబద్ధ నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఆ శిఖండి లాంటి నివేదికను అడ్డం పెట్టుకొని, బీజేపీని అడ్డం పెట్టుకొని, బీజేపీ ఇచ్చిన నివేదికను అడ్డం పెట్టుకొని డ్రామా చేస్తున్నది. ఎన్డీఎస్ఏ చెప్పేదాకా మేము చేయమంటున్నది. నేను అడుగుతా ఉన్నా బ్రదర్, ఇదే ఎన్డీఎస్ఏ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో కడుతున్నారు పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు 3 సార్లు కొట్టుకపోయింది. ఇప్పటికీ వీళ్ళు కడుతున్న అందమైన ప్రాజెక్టు అక్కడ మాత్రం ఎన్డీఎస్ఏ పోదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పగూలింది, 8 మంది చచ్చిపోయిన వర్కర్లు, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతుంది, 150 కోట్ల నష్టం వస్తుంది, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. అట్లాగే పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకపోతుంది, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోతుంది రేవంత్ రెడ్డి వచ్చినాక, అక్కడికి పోదు. సొరంగం కూలిపోయినా బీజేపీ స్పందించదు. బీహార్లో బ్రిడ్జిలు కూలిపోయినా ఎన్డీఎస్ఏ పోదు. గుజరాత్లో డ్యాములు కొట్టుకపోయినా ఎన్డీఎస్ఏ పోదు. కానీ తెలంగాణలో కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాత్రం కాంగ్రెసు బీజేపీ ఇద్దరు అలైబలై చేసుకొని ఇవాళ ఎన్డీఎస్ఏ అనే ఒక శిఖండి సంస్థ రిపోర్టును అడ్డం పెట్టుకొని ఈ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్డీఎస్ఏ అంటే వేరు కాదు, అది ఎన్డీఏ రిపోర్టు. కాంగ్రెసు బీజేపీ కుమ్మక్క ఇచ్చిన రిపోర్టు. 48 గంటల్లో బాదరాగా ఎలక్షన్ ఉంది కదా అని చెప్పి రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇచ్చిన రిపోర్టు మొదటి రిపోర్టు. దాన్ని కరాబరేట్ చేసుకుంటూ దాన్ని మళ్ళీ అబద్ధానికి ఒక 100 అబద్ధాలు చెప్పి నిజం చెప్పించాలనే భ్రమలో రెండో రిపోర్ట్ ఇచ్చి అల్టిమేట్గా ఇవాళ దాన్ని ఒక శిఖండిలాగా అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తారు. రిటైర్డ్ ఇంజనీర్లు కూడా నిన్న రాసిన లేఖలో ఒకవేళ జరగరాని జరిగితే భద్రాచలానికి ప్రమాదం లేదన్నారు.
అంటే డ్యామ్ ప్రమాదంలో ఉన్నట్టే కదా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినా కూడా. ఏ డ్యామ్ బ్రదర్? అసలు డ్యామే లేదు అక్కడ. అన్నారం బ్యారాజ్ కి సంబంధించి అదే తమ్ముడు, అక్కడెక్కడ డ్యామే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 బ్యారేజీలు ఉన్నాయి. ఆ బ్యారేజీలలో కూడా నేను చెప్పేది ఏంటంటే, నేనైనా మీరైనా ఎవరైనా చెప్పేది, ఇవాళ అక్కడ ప్రవహిస్తున్నది 1,00,000 క్యూసెక్కులు. 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీ. మీరు అన్నదే నిజం అనుకుందాం, ఒక్క నిమిషం. మీరు అన్నది రేవంత్ రెడ్డి గారు అన్నదే నిజం అనుకుందాం. ఇదే మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర, ఇదే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర జూలై 2022లో 28.5 లక్షల క్యూసెక్కుల వరద 500 సంవత్సరాల గోదావరి చరిత్రలో ఎన్నడూ రానంత వరద వచ్చింది. 28.5 లక్షల క్యూసెక్కులు అంటే ఎంత ఎరికేనా? 247 టీఎంసీ. ఆ రోజే భద్రాచలానికి ఏం కాలే. ఆ రోజు ఏది 2022 జూలై 2022 ఆ రోజే 247 టీఎంసీల ప్రవాహం వస్తేనే అంత ఉధృతంగా మేడిగడ్డ బ్యారేజ్ మీదికెళ్ళి నీళ్ళు పోయినాయి. అయినా ఏం కాలే భద్రాచలానికి. ఇలా 9 టీఎంసీల నీళ్ళు పోతే భద్రాచలం కొట్టుకపోతుంది అంటే మెడకాయ మీద తలకాయ ఉన్న నవ్వుతాడా? ఇంటాడా దాన్ని?